నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎఫ్సిఐ సమీపంలో నిషేధిత గంజాయి అమ్మేందుకు వచ్చిన 4 యువకులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని నిషేధిత గంజాయి విక్రయించేందుకు 4 వ్యక్తులు వస్తున్నారని ముందస్తు పక్కా సమాచారంతో పెట్రోలింగ్ చేస్తుండగా 2 బైకులపై వచ్చిన 4 యువకులను పట్టుకొని విచారించి వివరాలు సేకరించినట్లు చెప్పారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 3,75,000 రూపాయల విలువ గల 15 కిలోల గంజాయి, 2 బైకులు, 4 మొబైల్ సెల్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ యాకూబ్, కానిస్టేబుల్లు అబ్దుల్ ఖదీర్, రాజేందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం మాకు ముందస్తు సమాచారం మేరకు మా ఎస్ఐ గారు ఎఫ్సిఐ గోడౌన్ వద్ద ఒక 4 వ్యక్తులు అనుమానాస్పదంగా 2 బండ్ల మీద తిరుగుతున్నారు. మాకు ఆల్రెడీ ముందస్తు సమాచారం ఉంది. టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వీళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నాక అక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని మేము ఇంట్రోగేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 ప్యాకెట్లలో 15 కిలోల గాంజాయి అనేది పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 4 కూడా కరీంనగర్ నివాసులు. ఇక్కడ భద్రాచలం పక్కన సీలేరు నుంచి ఆంధ్ర బార్డర్ నుంచి ఇది అన్నోన్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరీంనగర్లో వీళ్ళే సేల్ చేస్తారు. చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇది చూసినట్టయితే మనందరికీ కూడా ఏంటంటే ఈ రోజుల్లో గాంజాయి అనేది ఒక మత్తు పదార్థం అందరికీ ప్రతి గ్రామంలో కూడా వచ్చేసింది. స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి దీని కన్జంప్షన్కి అలవాటు పడడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎక్కడైనా ఇలాంటివి జరిగిన అట్లీస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు మీకు ఎక్కడైనా కానీ తెలిసినట్టయితే మాకు చెప్తే మా దగ్గర టెస్టింగ్ కిట్స్ కూడా ఉన్నాయి. ఆ టెస్టింగ్ కిట్స్ తోటి మనము యూరినల్ డ్రాప్ ఆఫ్ యూరిన్ వేస్తే దాంట్లో వాళ్ళు కన్జ్యూమరా కాదా అనేది కూడా తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఒకవేళ అబద్ధం ఆడినా కానీ మనకి ఇమీడియట్గా ఎట్లయితే మనం కోవిడ్ టెస్ట్ చేసుకుంటామో ఇమీడియట్గా రిజల్ట్ ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఆ రిజల్ట్ వచ్చే టెస్టింగ్ కిట్స్ కూడా మా సిటీ గారు తెప్పించడం జరిగింది. అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని మన పోలీస్ స్టేషన్స్కి వస్తాయి. వాటిని తర్వాత ఎక్కడ అనుమానం ఉన్నా కానీ పోలీస్కి సమాచారం ఇచ్చినట్టయితే ఇది సాంఘిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యి మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఇట్లాంటి వాటిని మనం అరికట్టడం ఇది అందరి సామాజిక బాధ్యతగా తెలియజేస్తాం.